మనం పిఎంఎస్ గురించి ఏఎఫ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. ఇప్పుడు ఎస్ఐఎఫ్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 lakhs అండి. ఒకసారి రిఫ్రెష్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 500 నుంచి 1000 వరకు ఉంటుంది. పిఎంఎస్కి 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్, ఏఐఎఫ్కి 1 crore, ఎస్ఐఎఫ్కి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10 lakhs. సో ఇది చాలా రీసెంట్గా లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి. ఏంటి అసలు ఇది ఎందుకు డిఫరెంట్, ఒక పిఎంఎస్ ఏఎఫ్తో పోలిస్తే ఎలా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్తో పోలిస్తే ఎలా ఉంటుంది అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఏఎఫ్ క్యాట్ 3 గురించి మాట్లాడాను. అక్కడ మనం 100% ఆఫ్ ద ఫండ్స్ మనం కాంప్లెక్స్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే ఎస్పెషలీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో అన్హెడ్జ్డ్ ఎక్స్పోజర్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎస్ఐఎఫ్లో చూసినట్లయితే మనం 25% వరకు ఆ అన్హెడ్జ్డ్ ఎక్స్పోజర్ తీసుకోవచ్చండి. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది సెబీ. సో ఇది ఏఎఫ్ క్యాట్ 3 లాగా కాకపోయినా ఇది అట్లీస్ట్ 1/4 ఆఫ్ ద ఫండ్ అంటే 25% ఆఫ్ ద ఫండ్ని ఎఫ్ఎండ్ఓలో యూజ్ చేయొచ్చు. ఏఎఫ్ క్యాట్ 3లో లివరేజ్ తీసుకోవచ్చు, కానీ ఎస్ఐఎఫ్లో ఆ లివరేజ్ తీసుకోలేము. సో ఇట్లా కొన్ని ఏఎఫ్ క్యాట్ 3 ఫీచర్స్ని పెట్టి ఇంకా ట్యాక్సేషన్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగా పెట్టి ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేది మీరు ఆలోచిస్తే, ఇప్పుడు మీరు చూస్తే ఒక మ్యూచువల్ ఫండ్కి మినిమం ఇన్వెస్ట్మెంట్ 500,000 రూపీస్ అయితే ఇంకా పిఎంఎస్కి 50 lakhs ఉంది కదా. సో చాలా గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్, ఆ వైట్ స్పేస్ని ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎస్ఐఎఫ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇంకో 2 రీజన్స్ చెప్తా అండి ఎందుకు ఈ ఎస్ఐఎఫ్ని లాంచ్ చేశారన్నది. సో ఒకటి వచ్చేసి, ఇప్పుడు మీరు స్టాట్స్ చూసుకుంటే మోర్ దాన్ 9 to 2 lakh ఇన్వెస్టర్స్కి 50 lakh పోర్ట్ఫోలియోస్ ఉన్నాయండి, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్ ఇండియాలో. అందులో ఓన్లీ 3.5 lakh ఇన్వెస్టర్స్ పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ తీసుకుంటున్నారు. సో మనీ ఉన్నా కానీ ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవట్లేదు. సెబీ చూసింది ఇక్కడ ఒక స్పేస్ ఉందని, సో ఆ ఉద్దేశంతో ఈ 10 lakh ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. ఇంకా రెండో రీజన్ వచ్చేసి, ఇది మేజర్ రీజన్ అండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎఫ్ఎండ్ఓ ట్రేడర్స్ ఇండియాలో 1 crore వరకు ఉన్నారు. అందులో మోర్ దాన్ 90% ఇండివిజువల్ ట్రేడర్స్ లాసెస్లో ఉన్నారు. ఎఫ్ఎండ్ఓ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఒక ట్రేడ్ చూస్తారు, ఆ ట్రేడ్లో వాళ్ళకి మనీ వస్తుంది, ఆ మనీ వస్తుందన్న ఇదితో వాళ్ళు ఇంకా ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి ఆ మనీ మొత్తం అయిపోతుంది. సో చాలామంది ట్రేడర్స్ ఈ ఎఫ్ఎండ్ఓ యూజ్ చేసి మనీ పోగొట్టుకున్నారు, 90% అండ్ అబౌవ్. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్కి ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్గా ట్రీట్ చేస్తారు. సో వీళ్ళకి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ యాక్సెస్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్ని కూడా లాంచ్ చేశారు. సో ఇది పిఎంఎస్ అంత హెవీ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా మినిమం ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీరు ఎస్ఐఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా నేను ఇందాక చెప్పినట్టు ట్యాక్సెస్ కూడా చాలా కండ్యూసివ్గా ఉన్నాయండి. మీరు ఇప్పుడు పిఎంఎస్ కానీ ఏఎఫ్ కానీ ట్యాక్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ హై చర్న్. ఆ ఇంటర్నల్ చర్న్ ఏదైతే ఉందో అది ఎస్ఐఎఫ్లో ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ అండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్కి ఏ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ ఈ ఎస్ఐఎఫ్ కూడా ఫెసిలిటేట్ చేశారు సెబీ వాళ్ళు. సో ఈ ఎస్ఐఎఫ్ ప్రోడక్ట్ పిఎంఎస్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది, ఎందుకంటే దీనికి ఎఫ్ఎండ్ఓ 25% ఎక్స్పోజర్ ఉంది, ఇంకా ట్యాక్సేషన్ కూడా అడ్వాంటేజ్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్స్లో ఎలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాము. దీనికి ఒక చిన్న ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేశానండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక 2x2 మ్యాట్రిక్స్ క్రియేట్ చేశాను. ఇక్కడ y యాక్సిస్లో క్యాపిటల్, x యాక్సిస్లో టైం.
ఇటు లో ఇటు హై, టైం హై ఉన్నవాళ్ళు, టైం లో ఉన్నవాళ్ళు, క్యాపిటల్ లో ఉన్నవాళ్ళు, క్యాపిటల్ హై ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు క్యాపిటల్ హై ఉండి టైం కూడా హై అంటే క్యాపిటల్ ఉంది మీ దగ్గర, టైం కూడా ఉంది. సో మీరు డిఐవై ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. క్యాపిటల్ హై ఉంది కానీ టైం తక్కువ ఉంది అన్న వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, పిఎంఎస్ కానీ, ఏఎఫ్ కానీ, ఎస్ఐఎఫ్ కానీ. ఎందుకంటే వాళ్ళు ఆ ఫండ్స్ తీసుకుని వాళ్ళు మీ రిస్క్ అండ్ రివార్డ్ కోఆర్డినేట్స్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీ టైం తక్కువ ఉంది కాబట్టి దే విల్ హెల్ప్ యూ విత్ దట్. ఇంకా క్యాపిటల్ తక్కువ ఉంది, టైం ఎక్కువ ఉంది అన్నప్పుడు మీ క్యాపిటల్ లిమిటెడ్గా ఉంది కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయొచ్చు. అదొక గుడ్ స్టార్టింగ్ పాయింట్గా ఉంటుంది. ఇంకా మీ దగ్గర క్యాపిటల్ లిమిటెడ్గా ఉంది, టైం కూడా లిమిటెడ్గా ఉంది అన్నప్పుడు మీరు ఆలోచించాల్సిన సిట్యుయేషన్ ఇది. ఇక్కడ అప్స్కిల్ ఎలా అయినా చేసుకోవాలి, మీరు మంచి ఇన్కమ్ బ్రాకెట్లో వచ్చే వరకు, ఆ ఇన్కమ్ వచ్చే వరకు మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, సేవ్ చేయగలిగింది ఇట్లాంటివి చేసుకుంటూ ఈ నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వాడ్రంట్స్కి వెళ్ళొచ్చు. సో అదండి ఫ్రేమ్వర్క్. హోప్ఫుల్లీ మీకు ఏఎఫ్ గురించి, ఎస్ఐఎఫ్ గురించి, పిఎంఎస్ గురించి మంచి క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్తో. థ్యాంక్ యూ.